రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానం, ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ కాలేజీలని పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మధ్యతరగతి కంటే దిగువ భాగాన ఉన్న ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందాలంటే ఈ ప్రైవేట్ పరం చేయటం ఆపాలి. ప్రభుత్వం తప్పనిసరిగా ఆపి తీరాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ సామాన్యుడు వెళ్ళి వైద్యాన్ని పొందే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇవాళ ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకనే మోకొమ్మడిగా 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం యావత్తు అట్టుడికిపోతున్న ఇవాళ ఈ సమస్య. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని ఆపి ప్రభుత్వమే నడిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఇప్పటికే ఆయన 2,30,000 కోట్ల పైచిలకు అప్పు తెచ్చారు. దాంట్లో ఒక్క 5,000 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కానీ మీరు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఎంత దుర్మార్గం అండి. అది సంవత్సరానికి 1,000 కోట్లు మాత్రమే. ఏ చిన్నది మీరు పక్కన పెట్టినా ఈ 5,000 కోట్లు కేటాయించొచ్చే. ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ఇంత కక్ష? ఈ పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం? పేదవాడు తిరగబడ్డ రోజున చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా నిలిచిన దాఖలాలు లేవు. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది. ఇవాళ పేదలందరి ఆర్తనాదాల్ని వీళ్ళందరూ విన్నవించుకున్న ఈ 1 కోటి సంతకాల విన్నపాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ఇవాళ పీపీపీ విధానాన్ని మీరు ఆపి ప్రభుత్వ పరంగా చేపట్టాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్రజలందరి తరపున.